ఎందుకంటే యేసుప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. మనకి దేంట్లో ఓట ఉండదు. గమనించాం. హల్లెలూయా. ఎప్పుడు విషయమే కొరింథీ రాసిన పత్రికలో భయపడుతుంది. మంచిది. మనం చివరి వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని ఆయన ఇలా చెప్పి ప్రారంభించారు. దేవుడికి వందనాలు. ఇది మరి దేవుడారా ఆత్మను చివరికి ఏం చేసినాడు? ఆయన ఎవరికి అప్పగించాడు? అంటే ఇప్పుడు ప్రసక్తిలో ఒక మాట రాయబడినట్టు అర్థం చేసుకుంటాం. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. వాక్య బాగుంటుంది. మీరు నాతో మాట్లాడతారు, నన్ను దీవించి. మీరు సిలువలో పలికిన 7వ మాట, ప్రభా, నేను సిలువ వైపు చూస్తున్నా, మీ పెదవుల వైపు, మీ స్వరం వైపు పరిశుద్ధాత్మ ఏం తెలియజేసి ఏసుతో పెట్టబెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రసంగి 12:7 ఒక మాట ఉన్నది. చదువుగా, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకే మరలా పోవును. హల్లెలూయా. ఈ ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ ఎక్కడికి పోతుంది? మళ్ళీ దేవుడిలాగా మనం ఎన్నటికైనా ఈ ఆత్మను ఎవరికి అప్పగించాలి? దేవుడికి. అందుకే పౌలు అంటూ, నేను ఆయనకు అప్పగించిన దాన్ని ఆయన మరణం వరకు క్షేమంగా ఉంచుతాడని అంటారు. మనము ఆయనకు అప్పగించుకోవాలి. మన ఆత్మదేహ ప్రాణములను ఆయన చేతిలో పెట్టుకోవాలి. ఆయన నమ్మదగిన దేవుడు. మనము అప్పగించుకుంటే ఆయన ఎప్పటిదాకా కాపాడాలో కాపాడుతాడు. చూడండి, ఆయన అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనములో మరి స్టెఫెన్ గారు కూడా ఏమంటుందంటే ఆత్మను అప్పగించుకుంటున్నాడు. చూడండి, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాగతో కొట్టిరి. చూసిందా దేవుడుగారా? మనకంటే సువార్థికులు, పూర్వీకులు తన ఆత్మను ఎవరికి అప్పగించారు? ఎవరికి? మనం కూడా మన ఆత్మ ఎక్కడ క్షేమంగా ఉంటుంది? తండ్రి దగ్గర ఆయనకు అప్పగించుకోవాలి. మరి మన భవిష్యత్తును కూడా దేవుని చేతిలో పెట్టుకోవాలి. మన భవిష్యత్తు ఏమైతుంది అనేది మన చేతిలో లేదు. అందుకే ఇర్మియా భక్తుడు ఒక మాట అంటాడు, ఇర్మియా గ్రంథం 10:23 అంటాడు, మనుషుడు తమ మార్గం ఏర్పరచుకుంటే వారి వశంలో లేదు, మనుషులు తమ మార్గములను సన్మార్గంలో నడిపించుకుంటూ కూడా వారి వశంలో లేదంటాడు. అంటే మన వశంలో లేదు, దేవుని వశంలో సమర్థం ఉన్నది. కాబట్టి మన పనులను కానీ, మన ఆత్మను కానీ, శరీరాన్ని కానీ ఆయనకు అప్పగించుకోవాలి. నన్ను నడిపించు ప్రభువా అని అప్పగించుకోవాలి. ఆయన చేతికి అప్పగించుకోవాలి. మన భవిష్యత్తును కూడా దేవుని చేతిలో పెడితే క్షేమంగా ఉంటుంది. అందుకే ప్రభుల వారు ఏం చేసినట్టు చివరికి కూడా ఆయన
పరిచర్య అంత చేసిన తర్వాత నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. మనం ఆయన దగ్గర ఎట్లంటే ప్రార్థన ద్వారానే స్టార్ట్ చేసాడు కదా. ప్రార్థన ద్వారానే స్టార్ట్ చేసి మళ్ళీ ప్రార్థన ద్వారానే ముగించేసి మనం కూడా దేవుని ద్వారా ప్రతిదానికి ప్రార్థనతో స్టార్ట్ చేయాలి, ప్రార్థనతో ముగించాలి. ప్రతిదీ దేవుడు తప్పనిసరిగా దాన్ని చేయమని గ్రహిస్తారు. ప్రార్థన మరణం కూడా క్షేమంగా పోతాం. ప్రార్థన చేయాలి ఉంటే మనం మరణం వచ్చినా కూడా ఒకసారి నేను చెప్తాను చూడండి, ఎంత ఆశ్చర్యం. ఆ మంచి ప్రార్థన పర్వాలైన విజ్ఞానం నాకు గుర్తుకొస్తుంది. ఆమె మరణంకి కొద్ది సమయంలో దేవుని దగ్గరికి పోతానని అన్నప్పుడు తన కోడలు పిలిచినదట, అమ్మ నేను వెళ్ళిపోయే కాలం సమీపమైంది. కొంతమందికి దేవుడు ప్రార్థన ద్వారా ప్రార్థనలో పోరాడే వాళ్ళకు ఆటోమేటిక్గా మరణం ఎప్పుడు అనేది కూడా దేవుడికి తెలియదు. వాళ్ళు ధైర్యంగా దేవునికి అప్పగిస్తారు. కొంతమందిని దేవుడు దూతలు వచ్చి తీసుకొని పోయారు. అలాగే జరిగింది. అయితే ఆమె అంటుందమ్మా, నాకు మాట ఇవ్వాలని కోడలు కోడలు ఏంటమ్మా, నేను చేయగలనా లేదా, నేను చేతులు చేయను, నీ చేతులు చేయి పెడితే అని అంటే, లేదమ్మా నువ్వు చేయగలుగుతావు అని చెప్పి, అయితే అమ్మ చేతులు చేయిస్తా. అమ్మ నేను దేవుడు ఆశ్రయించిండు కావున నీ యొద్దకు ఎంతోమంది పేదవాళ్ళు ఎంతోమంది మా దగ్గరికి వచ్చినప్పుడు వస్తారు, మేము ఆదరించినాం, ఇంత సంఘం అయింది ఆశ్రయించిండు. నీ దగ్గర కూడా ఎవరైనా వస్తారు పేదవాళ్ళు, వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళు చేత అడిగినప్పుడు నీకు తోచింది లేదా ఉన్న దాంట్లో సాగిపోయి అని చెప్పిందట. మరి చూడండి మరణం. కాబట్టి మనకు ప్రార్థన చేసే వారి దేవునిలాగా మరణానికి కూడా భయపడడం, ఆత్మను అప్పగించుకుంటాం. దేవుడు పిలుస్తున్నా నేను పొద్దున ఎంతోమంది అట్లా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కాబట్టి మన భవిష్యత్తు దేవుని చేతిలో పెట్టాలి. కీర్తనకారుడు 31:5 ఈ మాట అంటున్నాడు చూడండి. 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఏమంటున్నాడమ్మా? నా ఆత్మను యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడు నీవే. భక్తులు తమ ఆత్మను దేవుడికి అప్పగించుకున్నారు, నమ్మి ఆయన చేతిలో పెట్టుకున్నారు. మనం కూడా మన ఆత్మను శరీరాన్ని ప్రాణాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన దగ్గర క్షేమం ఉంటుంది. ప్రార్థన ద్వారా కూడా మనం ఏ పని పెట్టుకున్నాం మన దేవుడు ఇచ్చిన పని నమ్మకంగా అప్పగించుకోవాలి, క్షేమం ఉంటుంది దేవుడికి. పేతురు 1 పత్రికలో 2:23 2:20 పేతురు భక్తులు కూడా అప్పగించుకుంటున్నారు. చదవండి. ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియో బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. యేసుప్రభుల వారట ఆయన దూషింపబడి జనులను దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను మనం అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారే దూషింపబడ్డాడు, దూషించిన మళ్ళీ బెదిరించబడ్డాడు, బెదిరించలేదు, న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. మనం కూడా అలాగా మన పనులైనా మన ఆత్మనైనా ఆయనకు అప్పగించుకోవాలని మరి వాక్యం ద్వారా తెలియజేయబడుతున్నాం. 4:19 కూడా చదవండమ్మా. ఇందులోనే 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు ఇది మనకి చెప్తున్నాడు దేవుడిగా. యేసయ్య ఒక మాట ఏంటంటే, దేవుని చిత్త ప్రకారంగా బాధపడుతున్న వారు ఎవరన్నారా? దేవుని పని కొరకై వెళ్తే నాకు ఈ బాధలు ఉన్నాయని అన్నారా? అటువంటి వాళ్ళు మంచి సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్త ఆయన అని ఆయనకు మన ఆత్మలు అప్పగించుకోవాలి. ఆత్మను అప్పగించుకుంటే ఆయన నడిపిస్తాడు. ఇది ముగింపుగానే కాదు,
అందరము నిద్రిస్తూ ఉంటారు. మన జీవితానికి, నూతన జీవితానికి ఇది ప్రారంభమే. మనం ఆయనకు అప్పగించుకుంటే ఆయన నడిపిస్తా ఉంటాడు అన్నమాట. ఇక ఆయన యేసే మాదిరి అలాగా మనం ముందుకు వెళ్ళాలని యేసు ప్రభువు వారు ప్రేమించి మనతో మాట్లాడినాడు. ఆయనకు సమర్పించుకుందాం. దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.